ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంత్రులు ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నార్లపూర్ వద్ద పంపు హౌస్ కు వెళ్లనున్నారు. వట్టెం వరకు ఉన్న పంప్ హౌస్లు రిజర్వాయర్లను పరిశీలిస్తారు. సాయంత్రం నాగర్ కర్నూలు పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పర్యటిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంత్రులు ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నార్లపూర్ వద్ద పంప్ హౌస్ కు వెళ్లనున్నారు. వట్టెం వరకు ఉన్న పంప్ హౌస్లు రిజర్వాయర్లను పరిశీలిస్తారు. సాయంత్రం నాగర్ కర్నూలు పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టుల స్థితిగతులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో పర్యటిస్తారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. రామకొండ, చెప్పండి. ఉమ్మడి పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను ఏదైతే ఈ నెల 30, 31 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో కూడా కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం అంటే సీఎం పర్యటనలో కూడా ఈ రోజు నార్ల రైతుల అలాగే వట్టెం ఉదండపూరు అలాగే కర్వేన ప్రాజెక్ట్ సంబంధించిన పాలమూరు రంగారెడ్డి 5 రిజర్వాయర్లకు సంబంధించిన రోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఇక్కడ కూడా వాకిటి శ్రీహరి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి దాన్ని కూడా పర్యటించుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ప్రత్యేకంగా పాలమూరు జిల్లాని కరువు కాటాల నుంచి కూడా బయటకు రావాలనే ఉద్దేశంతో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహబూబ్ నగర్ జిల్లా సస్యంలో తీసుకోవాలనే ఒక నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా నెల 30, 31 తేదీలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తిగా ప్రాజెక్ట్ వివరాలను అక్కడ జరుగుతున్న పనుల స్థితిగతులు ఈ రోజు మంత్రులు కావచ్చు పర్యటన చేస్తున్నారు. ఎక్కడైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముందుగా కృష్ణానది ప్రాంతంలో ఉన్నటువంటి నార్లాపూర్ రిజర్వాయర్ లో అక్కడి నుంచి నీటిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడి నుంచి నీటిని లిఫ్ట్ చేస్తారు. అక్కడ నార్లాపూర్ ప్రాజెక్ట్ సంబంధించిన రిజర్వాయర్ సంబంధించిన పనులు ఎంత జరిగినాయి, పనులు ఎంత ఉన్నాయి, దానిపైన ఇంకా కావాల్సిన పనులేనని చెప్పి ఇక్కడ ఈ రోజు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే గారు అక్కడ పర్యటిస్తున్నారు. అక్కడ నుంచి నార్లాపూర్ ఏదుల నుంచి వట్టెం నుంచి కరువైన నుంచి ఉదండపూర్ ఈ 5 రిజర్వాయర్లకు సంబంధించిన నీటిని ఎత్తిపోస్తేనే ముఖ్యంగా పాలమూరు సస్యశ్యామలకు వస్తుంది. తాగునీరు సాగునీరుకి ముఖ్యంగా సస్యశ్యామల కావాలంటే మెయిన్ గా ఈ రిజర్వాయర్ పూర్తిగా 90% పనులు కంప్లీట్ అయినప్పటికీ మిగిలిన పనులకు సంబంధించిన దీనిపైన ప్రత్యేకంగా ప్యాకేజీ కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో కావచ్చు అలాగే మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ప్రాజెక్ట్ కూడా ప్యాకేజీ కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ కృష్ణానది ప్రాంతం ఏదైతే కృష్ణానది ముఖ్యంగా ఈ కృష్ణానది ప్రాంతం ఏదైతే అక్కడి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ సస్యశ్యామలం అయితేనే నేరుగా ఇక్కడ కరువు కాటకాలు తొలగిపోయే విధంగా ఉండాలనే ఒక సంకల్పం నిర్ణయించి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పనులు సగం చేసిన పరిస్థితుల్లో ఈ పూర్తి చేస్తేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సస్యశ్యామలో ఉంటాయి. ఇక్కడ ప్రజలకు తాగునీరు కావచ్చు, సాగునీరుకు ముఖ్యంగా రైతులు ఇక్కడ ఎక్కువ శాతం పంటలు పండించే విధంగా అలాగే పాలమూరు కరువు జిల్లాగా పేరు తొలగించాల నేపథ్యంలో కూడా సీఎం ప్రత్యేకంగా ఈ నెల 30, 31 ఈ ప్రాజెక్టులు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాకుండా ముఖ్యంగా ఏదైతే నెట్టెంపాడు అయితే కోయిల్ సాగర్ అలాగే జూరాలకు సంబంధించిన పూర్తిగా ఎక్కడెక్కడ
పనులు ఉన్నాయి అక్కడెక్కడ సగం పనులు అయిపోయిన పరిస్థితులు, ఎక్కడ మిగిలిన పనులను పూర్తి చేయాలా, దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఎక్కడ పనులు ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది, అధికారులా లేకుంటే ఎక్కడ కాంట్రాక్టర్ అనే దానిపైన సమీక్ష ఇస్తారు. ఈ సమీక్ష కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్ననే షెడ్యూల్ విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తిగా మంత్రులు ఇవాళ ఈ రిజర్వాయర్లకు సంబంధించి నెట్టెంపాడు కావచ్చు, కలవకుర్తి నెట్టెంపాడు, అలాగే జూరాలకు సంబంధించిన ఈ ప్రాంతం అంతా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిగా స్థితిగతులు తెలుసుకుని పూర్తిగా పరిశీలించాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు పూర్తిగా ఈ ప్రాజెక్టును సందర్శించడానికి అక్కడ కావాల్సిన పనులు కావచ్చు, అక్కడ ప్రాజెక్టు మిగిలిపోయిన పనులు ఏంటి దానిపైన సమీక్ష నిర్ణయానికి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా బయలుదేరడానికి సిద్ధమని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సాధించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిగా పనులు కంప్లీట్ కావాలి, ఇంకా 2.5 ఏళ్ల సంవత్సరాలు ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి సాంకేతికంగా బాగుంటది అని చెప్పి ఈ పాలమూరు జిల్లాని కరువు కాటకంలో తీసుకెళ్లేందుకు కూడా బాగుంటది సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ఈ ప్రత్యేకంగా ఈ టూర్ ఏర్పాటు చేశారు. థ్యాంక్స్ రామకొండ.